ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. అర్జునం వందే జగదేక వీరం. మన గురుదేవులైనటువంటి గోపాలరెడ్డి గారు, అలాగే వేణు గారు, మరి మీకు వారు అందరూ కూడా పొదరిల్లు, గుడిగంటలు, అలాగే ప్రస్తుతం తీస్తున్నటువంటి మళ్ళీ సీరియల్లో మీకు అందరికీ కూడా సుపరిచితులే. అలాగే మన ఛానల్ నడుపుతున్నటువంటి చంద్రమౌళి గారు, మరి దత్తాత్రేయ గారు, వీరందరూ కూడా మీ అందరికీ కూడా ఉగాది పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి వారందరికీ కూడా వారందరి తరపున, మరి నా తరపున మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, నరఘోష అనేటటువంటిది ఎంతవరకు మన జీవితాల్లో ప్రభావితం చేస్తుంది అనేటటువంటిది మనం చూద్దాం. ఒక ఫిజిక్స్లో మరి ఒక ప్రొఫెసర్గా మనం నరఘోషలు, ఈ యొక్క నరదిష్టులు, చేతబళ్ళు అనేటటువంటి వాటిని మనం ప్రోత్సహించాం. అయినప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా, అలాగే పురాణాల్లో, మరి రామాయణంలో ముఖ్యంగా వీటి యొక్క ప్రస్తావన ఉంది. మైరావణుడు, ఈ యొక్క రావణాసురుడి యొక్క సోదరుడు, రామలక్ష్మణులు ఇద్దరిని తీసుకుపోయి పాతాళ లోకంలో చిన్న బొమ్మలుగా చేసి మరి వాళ్ళని బంధించి వాళ్ళిద్దరినీ కూడా పాతాళ లోకంలో నిర్బంధిస్తాడు. తర్వాత ఆంజనేయ స్వామి వారు వెళ్ళి మైరావణుని వధించి తన కొడుకైనటువంటి మకరధ్వజుడి సహాయంతో ద్వారకలో మనకి గుజరాత్లో ఉంది. మరి అక్కడి నుంచి ఇద్దరు పాతాళ లోకానికి వెళ్తాడు స్వామివారు. అది బెర్ముడా ట్రయాంగల్ అనేటటువంటిది మీరు విన్నారు. అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంటుంది. ఫ్లోరిడా, తర్వాత ఈ యొక్క బెర్ముడా అనేటటువంటి ఈ యొక్క అట్లాంటిక్ మహాసముద్రంలో, ఆ దేశాల మధ్యలో అత్యంత గురుత్వాకర్షణ శక్తి ఉన్నటువంటి ప్రాంతం అది. అక్కడికి ఏ ఓడలైతే వెళ్తాయో మరి వార్షిప్స్ అవన్నీ కూడా అదృశ్యమైపోతాయి. ఈ విధంగా జరుగుతున్నటువంటిది ఈ 20th సెంచరీలో కూడా మనకి ఏమిటిది అని చెప్పి దీనిపైన ఇండియన్ గవర్నమెంట్ ఒక కమిషన్ వేస్తుంది. ఇదేంటో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. వెళ్ళిన షిప్లు మాయమైపోతున్నాయి. అసలు దాని గురించి మళ్ళీ పరిశోధన చేయడానికి వెళ్ళిన షిప్ కూడా తిరిగి రాలేదు. వాట్ ఈస్ దిస్ అని చెప్పినప్పుడు ఆ ప్రాంతం మీద జరిగినటువంటి రీసెర్చ్లో ఏం తెలిసిందంటే, అక్కడ గురుత్వాకర్షణ శక్తి చాలా అధికంగా ఉంటుంది. అక్కడ మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ను చూపించదు కంపాస్, ఒరిజినల్ నార్త్ పోల్ను చూపిస్తుంది. వేవ్స్ కూడా ఎలా ఉంటాయంటే భయంకరంగా ఉంటాయి. సో అక్కడ వెళ్ళినటువంటి ఈ యొక్క వార్షిప్స్కి మనకి ఆ మాయమైపోవడం, ఇలాంటి సంఘటనలు అన్నీ కూడా చూసినాయి. ఇది మిస్టిక్గా, ఆశ్చర్యకరంగా మరి ఏమిటి అనేటటువంటి దాని మీద ఇంతవరకు కూడా క్లారిటీ లేదు. కుంభరాశి, ఈ కుంభరాశి వారికి దాసా నారాయణరావు గారు పుట్టారండి. ఇందులో లావుగా ఉన్న వాళ్ళంతా కూడా ఈ కుంభరాశిలోకి వచ్చేస్తారు. వీళ్ళంతా అదృష్టవంతులే లేరు. మరి ధనస్థానంలో ఉన్నటువంటి గురుడు, ధనకారకుడు గురుడు, ధనస్థానము గురుడు, లాభాధిపతి గురుడు, ఈ విధంగా. అయితే వీళ్ళందరికీ కూడా నరఘోష తగలదండి అంటే నరఘోష తగులుతుంది. మరి ఈ యొక్క కుంభరాశి వారికి గురుడు 5వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి సంతానం లేనటువంటి వాళ్ళందరికీ కూడా సంతానం కలుగుతుంది. 2 జూన్ 2026 సంవత్సరం వరకు కూడా వద్దంటే సంతానం. అసలే ఉద్యోగాలు లేక ఏడుస్తుంటే జనాలు ఎక్కువైపోయారు. కాంపిటీషన్ విపరీతంగా ఉంది. కాలేజీల్లో సీట్లు తక్కువ, జనాభాలు ఎక్కువ, ప్రతి వృత్తిలోనూ కాంపిటీషన్. మరి ఈ టైంలో మన గౌరవనైనటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, మా గురుదేవులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఇంకా కనండి మూడో పిల్లలు కనండి, 25,000 ఇస్తాం, ఆంధ్రప్రదేశ్ పాలసీ, గవర్నమెంట్ పాలసీ అంటే ఆయన మంచి ఉద్దేశంతో చెప్పారు, జనాభాలు పెంచాలి. మరి అయితే ఇక్కడ కాంపిటీషన్ ఏమైపోద్దండి?
సో ఈ రకంగా మనకి ప్రతి చోట కూడా ప్లస్ మైనస్ ఉంటుంది. 25,000 ఇస్తానంటున్నారు. దానికోసమైనా కంటారనుకుంటున్నారా? కంటరు వీళ్ళు జనం మహాముతుర్లు. ఈ యొక్క గురుడు మనకి పంచమ స్థితిగతుడు ఇవ్వడం వల్ల ఐవీఎఫ్లకి వెళ్ళక్కర్లేదండి. మీరంతా కూడా డబ్బులు పాడు చేసుకోవద్దు. మరి ఏ పసర్లో పడితే ఆ పసర్లు, ఏ ఊర్లో పడితే ఆ ఊర్లో ఇస్తానంటే మనందరం కూడా మేకల్లాగా వెళ్ళి నవలేసి వచ్చేస్తున్నాం. కానీ వాడు ఇచ్చేటటువంటి వాడు ఆయుష్ రికగ్నైజ్ అయిందా లేదా, వాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసిందా, ఈ మందు మంచిదా కాదా చూడం మనం. దురాశ దుఃఖమునకు చేటు. కరోనాలో చచ్చిపోయినటువంటి వాళ్ళంతా కూడా ఈ పసర్లు నవ్వినటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఇది మనం విజ్ఞానాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఇది నేర్పేవాడు గురుడు 5వ ఇంట్లో ఉన్నప్పుడు. మీ కుంభరాశి వారు మూఢనమ్మకాలతో ఇంతవరకు కూడా ముందుకెళ్లారు. ఈ సంవత్సరం అంతా కూడా మీరు జూన్ 2, 2026 సంవత్సరం వరకు కూడా స్వామి వివేకానందుడికి వచ్చినటువంటి, గౌతమ బుద్ధుడికి వచ్చినటువంటి విజ్ఞానం మీకు వస్తుంది. ఆ తర్వాత అప్పుల బాధల్లో ఉన్నామండి, ఇళ్ళు అమ్మేశామండి, స్థలాలు అమ్మేశామండి, పనులు లేవండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా పనులు వస్తాయి. మీరందరూ కూడా ఏమనుకుంటే అవి సాధించగలుగుతారు. అలాగే కుంభరాశి వారికి జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మిమ్మల్ని మీరే నమ్ముకోవడం చాలా కష్టంగా ఉంటుంది. మొత్తం అరే నేను చేయగలనా చేయలేనా, నేను ఇది సాధించగలనా సాధించలేనా అనేటటువంటి అనుమానాన్ని ఇస్తాడు. రాహు అంటే ఎవరండి? బ్రహ్మయుగం. కలిపురుషుడని అందరూ ఈజీగా చెప్పేస్తారు. కలిపురుషుడు దుర్యోధన సార్వభౌముడే కలిపురుషుడిగా పుట్టాడు. శ్రీకృష్ణుడిని చూసి ఒక్క ఇంచు కూడా వాడు భయపడలేదు. యూజ్లెస్ ఫెలో దుర్యోధనుడు. వాణ్ణి పట్టుకొని దుష్టమైనటువంటి వాళ్ళు వదిలేసేయండి. శకుని, కర్ణుడు వీళ్ళంతా కూడా. భీష్మాచార్యుడికి బుద్ధి లేదా? గంగాసుతుడు, ద్రోణాచార్యుడికి బుద్ధి లేదా? కృపాచార్యుడికి బుద్ధి లేదా? పండితులు కదా వీళ్ళంతా. అధర్మం వైపే కదా సాక్షాత్ శ్రీకృష్ణుడే వచ్చి రండి నాయన ధర్మం వైపు ఉండండి అంటే ఉన్నారా ఈ గాడిదలు? వీళ్ళ గురించి మన గురుదేవులైనటువంటి వాళ్ళంతా కూడా చాగంటి గారు మరి అందరూ కూడా భీష్ముడు చాలా గొప్పవాడంటే సరిపోతుందా? సో టైమ్లీ మేనేజ్మెంట్ చేయలేనటువంటి వాళ్ళంతా వీళ్ళంతా కూడా ఒక్క దుర్యోధనుని కంట్రోల్ చేయలేడండి. ఒక్క వార్నింగ్ ఇస్తే భీష్ముడు ఉచ్చపోసుకుంటాడు దుర్యోధనుడు. ఇది చెప్పాల్సినటువంటి విధానం. కాబట్టి కుంభరాశి వాళ్ళంతా కూడా మీ కుటుంబంలో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అవినీతిని ప్రోత్సహిస్తున్నారో, అబ్బే ఇంటర్నెట్ ఇదే దాన్ని ఏమంటారు, ఈ యొక్క ఆన్లైన్ బిజినెస్లో ఇద్దరిని చేర్చండి, నలుగురిని చేరుస్తారు, కోట్లు వస్తాయని చెప్తూ ఉంటారు చూసారా? అదేం బిజినెస్? నెట్వర్క్ మార్కెటింగ్. వీటిలో కోట్లు వచ్చేస్తాయని చెప్తారు, భ్రమలు కల్పిస్తారు. ఏం కంట్రోల్ చేయలేడా కుటుంబ హెడ్? ఒక తండ్రి కంట్రోల్ చేయలేడా కొడుకుని? యూజ్లెస్ ఫెలో, వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్ సెన్స్ అని కొడుకుని కంట్రోల్ చేస్తే తిండి పెట్టడు ముసలుడు అయిన తర్వాత. సో ఇటువంటి ఆబ్లిగేషన్స్ తో వెళ్ళేటటువంటి వాళ్ళందరూ కూడా భీష్ముళ్ళు అనమాట. సో కుంభరాశి వాళ్ళకి మీకు అందరికి కూడా బ్రహ్మాండంగా ఉంది. యు కంట్రోల్ యువర్ చిల్డ్రన్. ఏం భయం అక్కర్లేదు, శ్రీకృష్ణుడు ఉన్నాడు మీకు అందరికీ కూడా. ఎవరికి ఫోర్స్ఫుల్ గా ఉండండి అండ్ బీ ఇంపార్షియల్ అండ్ లివ్ ఆన్ ద పాత్ ఆఫ్ ధర్మ. ఈ విధంగా చేసుకున్నప్పుడు మనకి కుంభరాశి వాళ్ళు అన్ని వ్యాపారాలు బాగా చేస్తారు, బ్రహ్మాండంగా ఉంటుంది. పరిహారాలు వచ్చేసరికి కుంభరాశి వారికి ఏలినాడ్స్ అని పీడిస్తుంది. మీరు ఎంత మంచి మీ బంధువులకు చేసినా సరే మీకు అంత మీరు ఆశించినటువంటి ఫలితం రాదు. కాబట్టి మీరు అసలు ఫలితాన్ని ఆశించొద్దు, పేరు ప్రతిష్టలను ఆశించొద్దు. కాబట్టి ఏలినట్స్ అని. కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నువ్వుల్ని ఈ యొక్క మనకి నువ్వుల్ని బ్రహ్మాండంగా మీరు దానం చేయండి పేదవాళ్ళకి. ఆ పంతులుగా కూడా 500 కంటే ఎక్కువ అడుగుతాడు. మరి అంతే. మరి పంతులు ఏంటంటే అంటే నల్ల నువ్వులు అందరూ తీసుకోరు కాబట్టి ఓకే లీవ్ ఇట్. మా గోపాలరెడ్డి బాబాకి ఆ స్వయం అనుభవం మా గురువు గారు. కాబట్టి ఈ రకంగా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి, నీళ్లు పోయండి. ఫస్ట్ ఓం శనేశ్వరాయనమని జపం చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది పరాభవనం సంవత్సరం. శుభం.